సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఒకరు కామెంట్ ఏం పెట్టారంటే, గురువుగారు మేము రెంట్కి ఉంటున్నాం, సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నాం, కానీ ఈ ఇంటికి కాంపౌండ్ వాల్ అంటూ లేదు. తూర్పు ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ ఉంది బయట, అలాగే నైరుతిలో అంతా ఓపెన్గా ఉంది, పశ్చిమంలో గొయ్యి ఉంది, దూరాన ఒక వీధి పోటు కూడా ఉంది, ఈశాన్యంలో ఒక శ్మశానం కూడా ఉంది. అంటే ఆ ఇంటికి కాంపౌండ్ వాల్ అంటూ లేదు. సో దీనివల్ల మాకేమైనా దోషం ఉంటుందా, ఎలాంటి దోషాలు ఉంటాయి అన్నది వాళ్ళ డౌట్. మరి కాంపౌండ్ వాల్ లేనప్పుడు నైసర్గిక వాస్తు అనేది తప్పకుండా ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే కాంపౌండ్ వాల్ కంపల్సరీగా ఉండాలి. అంటే మన హద్దు, మన పంచభూతాలన్నీ కూడా అందులో ఉంటాయి. మన ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు అన్నీ కూడా అక్కడే ఏర్పడి ఉంటాయి. ఉత్తరం, తూర్పు, దక్షిణం, పశ్చిమం అన్నీ కూడా అక్కడే ఉంటాయి. అది లేదనుకోండి, స్కాటర్ అయిపోద్ది. స్కాటర్ అయిపోయినప్పుడు దాని ఇంపాక్ట్ కంపల్సరీగా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎక్కడో దూరాన్ని ఉందండి, అంత మరీ దూరంగా ఉంటే ఉండదు అనుకోండి. పక్కనే ఒక పెద్ద చెరువు ఉంది అనుకోండి, మా కాంపౌండ్ వాల్ లేదు, పక్కనే చెరువు ఉంది. కాంపౌండ్ వాల్ ఉన్నా లేకున్నా చెరువు ఉంది అనుకోండి, దాని దోషం కంపల్సరీగా ఉంటుంది. అందుకే ఏమన్నారంటే కాంపౌండ్ వాల్ కంపల్సరీగా ఉండాలి, మన హద్దు మనకంటూ ఉండాలి. అరే హద్దు లేదు, సో నైసర్గిక వాస్తు స్టడీ చేస్తే బాగుంటుంది. ఈశాన్యం, అక్కడ ఈశాన్యంలో శ్మశానం పర్వాలేదు, కాకపోతే నైరుతి అంతా కూడా ఓపెన్గా ఉంది, పశ్చిమంలో ఓపెన్గా ఉంది. దానివల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు. సాయి రక్ష.